మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ మాడపాటి హనుమంతరావు గారి గురించి తెలుసుకుందాం. ప్రముఖ ఆంధ్రోద్యమ నాయకుడు, సాహితీ విమర్శకుడు, అనువాదకుడు, జీవిత చరిత్రకారుడు, రచయిత శ్రీ మాడపాటి హనుమంతరావు తెలుగు భాషతో పాటు ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ భాషల్లో గొప్ప పండితుడు. అన్నిటికంటే మిన్నగా శ్రీ మాడపాటి ప్రముఖ సంఘసేవకుడు, గొప్ప వక్త, దేశభక్తుడు. మున్షీ ప్రేమ్చంద్ రాసిన అనేక హిందీ కథానికలను, బంకించంద్ర చటర్జీ నవల ఆనందమఠ్లను శ్రీ మాడపాటి తెలుగులో అనువదించారు. శ్రీ మాడపాటి కృష్ణా జిల్లా నందిగాం తాలూకాలో పొక్కనూరు గ్రామంలో జనవరి 22, 1885లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో శ్రీ మాడపాటి ఆయన తల్లి, అన్నగారు తమ స్వగ్రామం వదిలి తెలంగాణలో నిజాం సర్కార్లో ఉద్యోగం చేస్తున్న మేనమామ ఇంటికొచ్చారు. ఆ దరిమిల వరంగల్లోని 1903లో మెట్రికులేషన్ పాసై తగిన ఆర్థిక స్తోమత లేని కారణంగా వరంగల్ జిల్లా విద్యాశాఖలో మీర్ మున్షీ అంటే క్లర్క్గా 1904లో చేరారు. ఆ ఉద్యోగంలో సుమారు 8 ఏళ్లు కొనసాగారాయన. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, కవి, పండితులు శ్రీ కొమర్రాజు వెంకటలక్ష్మణరావు ప్రభావం మాడపాటి వారిపై ఉందని పలువురి అభిప్రాయం. మాడపాటి వారి ఆలోచనా విధానం, వ్యక్తిత్వం ప్రముఖ జాతీయ నాయకులు శ్రీ గోపాలకృష్ణ గోఖలేలా ఉండేవని ఆయన సమకాలీకులు వర్ణిస్తారు. అభినవ హైదరాబాద్ గోఖలే శ్రీ మాడపాటి అని పలువురు ఆయన్ని పిలిచేవారు. వరంగల్లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే పలు సాంఘిక, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్నాడాయన. సంఘసేవా కార్యక్రమాలు, న్యాయవాద వృత్తి చేపట్టాలన్న కోరికతో ఆ పిదప వారి మకాంను హైదరాబాద్కు మార్చారు. నిజాం ప్రభుత్వ శాసనసభలో అనువాదకుడిగా పనిచేస్తూ ప్రైవేట్గా లా కోర్స్ చేశారు. న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడయ్యాక ప్రముఖ న్యాయవాది శ్రీ రాయ్ విశ్వేశ్వరనాథ్ దగ్గర జూనియర్గా చేరి శ్రీ మాడపాటి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1917లో హైదరాబాద్లోని హైకోర్టులో వకీల్గా స్వతంత్రంగా న్యాయవాద వృత్తి చేపట్టారు. పలు అన్యాయాలకు గురైన కేసులను మాత్రమే చేపట్టే న్యాయవాదిగా, పేద బడుగు వర్గాల వారి ఉన్నతి కోసం ఉచితంగా న్యాయ పోరాటం సల్పే ఉన్నత విలువలు గల న్యాయవాదిగా కీర్తి గడించారాయన. తన 60 ఏళ్ల వయసు దాకా న్యాయవాద వృత్తిలోనే కొనసాగారు. న్యాయవాదిగా పనిచేసిన రోజుల్లోనే తన క్లయింట్లే తన అభిమానులుగా ఆంధ్ర మహాసభ ఉద్యమంలో ఆయనకు తోడ్పడ్డారు. ఆనాటి నిజాం ప్రభువుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు లేవు. గ్రంథాలయాలు అంటే విప్లవ కూటములుగా ఆనాటి ప్రభుత్వం భావించేది. గ్రంథాలయాలు అంటే విప్లవ కూటములుగా ఆనాటి ప్రభుత్వం భావించేది. అందువల్ల గ్రామాల్లో గ్రంథాలయాలు ప్రారంభించాలంటే ఎన్నో ఇక్కట్లకు గురికావలసి వచ్చేది. హనుమకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం పేరున 1904లో ఆదర్శవంతమైన గ్రంథాలయం ఏర్పాటు చేసిన శ్రీ మాడపాటి హైదరాబాద్ పట్టణంలో అనేక జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో సైతం గ్రంథాలయాల ఏర్పాటును ఒక ఉద్యమంలా సాగించారు. ఈ గ్రంథాలయాలు ఆనాటి ప్రజల విజ్ఞాన, సాంస్కృతిక, రాజకీయ వేదికలుగా, వయోజన విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. 1914-15లో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా, హైదరాబాదులోని సుల్తాన్ బజార్లో భాషా నిలయానికి స్వంత భవన నిర్మాణానికి విశేష కృషి చేశారాయన. ఆ దరిమిల 1921లో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సిఆర్ రెడ్డి భాషా నిలయాన్ని ప్రారంభించారు. ఆ మాదిరిగానే హైదరాబాదులో గౌలిగూడలో బాలసరస్వతి గ్రంథాలయం, నాంపల్లి వేమన ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటులో శ్రీ మాడపాటి వారి కృషి ఎంతైనా ఉంది. పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు శ్రీ మాడపాటి హనుమంతరావు. నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారు అనుభవించే బాధలు చూడలేక తెలుగువారి ఉనికిని కాపాడటానికి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రోద్యమాన్ని వ్యాపింపజేసిన నాయకుల్లో శ్రీ మాడపాటి ముఖ్యులు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ బూర్గుల రామకృష్ణారావు, శ్రీ కొండా వెంకట రంగారెడ్డి, శ్రీ ఎం నరసింగరావు మరెందరో ఆనాటి యువకుల సహకారంతో ఆంధ్ర మహాసభలు నిర్వహించి తెలంగాణలో నివసించే తెలుగు ప్రజల్ని రాజకీయంగా జాగృతం చేశారు. మహిళల్లో విద్యా వ్యాప్తి కోసం శ్రీ మాడపాటి ఎంతో కృషి చేశారు. హైదరాబాద్లో రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి మహిళా కళాశాల ఏర్పాటులో, అలాగే హైదరాబాద్ నగరం నడిబొడ్డున సుల్తాన్ బజార్ సమీపంలో బాలికల హైస్కూల్ ఏర్పాటులో శ్రీ మాడపాటి ప్రముఖ పాత్ర వహించారు. మహిళా కళాశాలను 1955లో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు.
తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో దిట్ట అయిన శ్రీ మాడపాటి ఆనాటి ఉర్దూ దినపత్రికల్లో పలు శీర్షికలు నిర్వహించారు. బంకించంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ను తెలుగులోకి అనువదించారు. ప్రముఖ హిందీ నవలా రచయిత శ్రీ ప్రేమ్చంద్ రాసిన హిందీ రచనలను తెలుగులోకి అనువదించిన తెలుగువారిలో శ్రీ మాడపాటి ప్రథములు. మల్లికా గుచ్ఛంగా శ్రీ మాడపాటి పలు చిన్న కథలను ప్రచురించారు. తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల గురించి 2 సంపుటాలను ఆయన రచించారు. చరిత్ర పరిశోధకులకు నేటికీ ఆ గ్రంథం ప్రామాణికంగా నిలుస్తోంది. రాష్ట్రంలో సహకార రంగం అభివృద్ధికి శ్రీ మాడపాటి కృషి చేశారు. 1965లో సహకార రత్న బిరుదుతో ఆయన్ని సత్కరించారు. శ్రీ మాడపాటి 1951, 52, 52, 53, 1953, 54లో 3 సార్లు వరుసగా హైదరాబాద్ మేయర్గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించడం మొదలుపెట్టాక ఎన్నికైన తొలి నగర మేయర్ మాడపాటివారే. గ్రంథాలయాలు, విద్యా వ్యాప్తికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నగర మేయర్గా ఆయన పలు వినూతన పథకాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1958లో రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా సుమారు 6 సంవత్సరాలు నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించారని పలువురు ప్రశంసలు అందుకున్నారు. జనవరి 26, 1955లో పద్మభూషణ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు పెద్ద మాడపాటి గారే. ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం 1956లో గౌరవ డాక్టరేట్తో గౌరవించింది. తన జీవితాంతం రాష్ట్రాభ్యున్నతికై త్యాగం చేసిన శ్రీ మాడపాటి 85 సంవత్సరాల వయసులో 1970 నవంబర్ 11న కీర్తిశేషులయ్యారు. ఒక సామాన్య ప్రభుత్వ గుమస్తాగా 8 సంవత్సరాలకు పైగా పనిచేసి జీవితంలో అత్యున్నత శిఖరాలని అందుకున్న శ్రీ మాడపాటి హనుమంతరావు గారి జీవితం అభ్యుదయ భావాలు గల నేటి యువతకి ఆదర్శం, స్ఫూర్తిదాయకం.